ఎలోన్ మస్క్ సూపర్ స్టార్ రజనీ ఇలానే హ్యాండ్ పెట్టుకోవడానికి గల కారణం ఏంటి? ఈ ప్రపంచంలో జస్ట్ 7% ఆఫ్ పీపుల్ మాత్రమే బ్రెయిన్ ఎక్సర్సైజ్ చేస్తున్నారు. వాళ్ళే లైఫ్ లో సక్సెస్ అవుతున్నారు. అసలు బ్రెయిన్ ఎక్సర్సైజ్ ఎలా చేసుకోవాలి, మన బ్రెయిన్ మెమరీ పవర్ ని ఎలా ఇంక్రీజ్ చేసుకోవాలి అనే దాని గురించి ఈ వీడియోలో చూడబోతున్నాం. ఐఎమ్ సతీష్. ఈ వీడియో చాలా యూస్ఫుల్ గా ఉంటుంది. ఇంకా ఆలస్యం లేకుండా మన వీడియోలోకి వెళ్ళిపోదాం. నంబర్ 1, ఫింగర్ టిప్ ఎక్సర్సైజ్. బ్రెయిన్ అనేది 2 పార్ట్స్ గా ఉంటుంది. లెఫ్ట్ బ్రెయిన్ అండ్ రైట్ బ్రెయిన్ గా ఉంటుంది. దానికి ఈక్వల్ గా ప్రాపర్ గా మనం దాన్ని మెయింటైన్ చేయాలి. ఎలా అంటే మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు దేవుడి ముందర మనం ఆరతి తీస్తాము. ఇలా ఆరతి తీస్తున్నప్పుడు ఒక చేతిలో ఆరతి, ఇంకో చేతిలో బెల్ ఇలా కొడుతూ ఉంటాము. ఇలా చేయడం వల్ల బోత్ హ్యాండ్స్ పని చేయడం వల్ల మన బ్రెయిన్ అనేది యాక్టివ్ గా ఉంటుంది, కోఆర్డినేషన్ లో ఉంటుంది. బ్రెయిన్ కి హ్యాండ్ కి అనేది చాలా కోఆర్డినేషన్ లో ఉంటుంది. సో బ్రెయిన్ అనేది చాలా యాక్టివ్ గా పనిచేస్తుంది. ఇలా ఎలోన్ మస్క్ సూపర్ స్టార్ రజనీ అంతా ఇలా హ్యాండ్ పెట్టుకోవడానికి గల కారణం ఏంటో తెలుసా? దానికి మెయిన్ రీజన్ ఒకటే. ఒక్కొక్క ఫింగర్ కి ఒకటి ఉంటుంది. యాంగ్జైటీ, ఫియర్, హ్యాపీనెస్, సాడ్ ఇలా ఉంటుంది. ఇలా హ్యాండ్స్ ని వాళ్ళు ఎప్పుడు ఇలా ప్రెస్ చేస్తూ ఉండడం వల్ల ఆ మూడ్ అనేది చేంజ్ అవుతుంది. అంటే యాంగర్ నుంచి మంచి మూడ్ కి వస్తారు. ఇలా మూడ్ చేంజ్ చేయడం కోసం ఇలా ప్రెస్ చేస్తూ ఉంటారు. నంబర్ 2, బ్లైండ్ సెన్స్. నయనేంద్రియాలు పని చేస్తేనే ఒక మనిషి చాలా సూపర్ గా సక్సెస్ఫుల్ గా ఉంటాడు. ఎందుకంటే 5 సెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. బ్లైండ్ సెన్స్ అనేది బ్రెయిన్ కి చాలా అవసరం. అసలు ఈ బ్లైండ్ సెన్స్ ద్వారా బ్రెయిన్ అనేది చాలా ఈజీగా యాక్టివేట్ చేయవచ్చు. ఎలా అంటే మన ఐని ఫోల్డ్ చేసుకునేసి మన పేరు రాయడానికి ట్రై చేయాలి. కళ్ళు మూసుకొని పేరు రాయడానికి ట్రై చేయాలి. అది రాదు. ఒకసారి చూస్తాం, మళ్ళీ రాస్తాం. అలాంటి ఐ బ్లైండ్ చేసుకునేసి మనం ఫోన్ నంబర్స్ ని టైప్ చేయడానికి ట్రై చేయాలి. మనం తప్పుగా టైప్ చేస్తాం ఫస్ట్ టైం, కానీ రెండోసారి టైప్ చేసినప్పుడు చూస్తాం ఏ నంబర్స్ ఎక్కడ ఉన్నాయి. ఇలా మనం బ్లైండ్ ఫోల్డ్ చేసుకునేసి మనం హ్యాండ్ కి బ్రెయిన్ కి మనం కోఆర్డినేషన్ ఇవ్వడం వల్ల హ్యాండ్ బ్రెయిన్ అనేది కోఆర్డినేషన్ జరిగి మన బ్రెయిన్ మెమరీ పవర్ అనేది చాలా ఇంక్రీజ్ అవుతుంది. నంబర్ 3, సే ఎస్ ఫార్ నో. అంటే మీకు తెలిసిన విషయాలకి మీరు ఓకే ఓకే చెప్తుంటే మీరు ఎప్పుడు లాస్ట్ లోనే మిగిలిపోతారు. ఎందుకంటే మీరు కంఫర్ట్ జోన్ లోనే ఉంటారు. మీ బ్రెయిన్ అనేది ఆ కంఫర్ట్ జోన్ దాటి వేరే దాని గురించి ఆలోచించదు. ఎప్పుడైతే మీరు ఆ కంఫర్ట్ జోన్ లో ఉంటారో మీరు చాలా లేజీగా డంబుగా అయిపోతారు. మీకు ఏ విషయాలు అయితే రాదు దానికి ఎస్ చెప్పండి, తెలిసిన విషయానికి నో చెప్పండి. తెలియని విషయానికి ఎస్ చెప్పి అప్పుడు ఎన్నో అడ్డంకులు వస్తాయి, ఎన్నో ప్రాబ్లమ్స్ వస్తుంది. అన్నిటినీ ఫేస్ చేయడానికి మీరు బ్రెయిన్ ని బాగా పవర్ఫుల్ గా యూజ్ చేస్తారు. సో బ్రెయిన్ అనేది ఆ మెమరీ పవర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. నంబర్ 4, క్రియేట్ యువర్ క్యూరియస్. మనలో చాలా మంది ఇప్పుడు క్లాస్ లో మనం ఉంటాం, మనకి నార్మల్ గా కొన్ని డౌట్స్ వస్తుంటాయి. బట్ ఆ డౌట్స్ అడిగితే వేరే వాళ్ళు ఏమనుకుంటారేమో అనేసి సైలెంట్ గా అలానే కూర్చొని ఉండిపోతాం. బట్ కొంతమంది లేచి క్వశ్చన్స్ అడుగుతారు. బట్ ఇందువల్ల మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటో తెలుసా? మనకు క్వశ్చన్స్ వచ్చినా మనం సైలెంట్ గా అలానే ఉండిపోతే మన బ్రెయిన్ అనేది చాలా లేజీ డంబుగా అయిపోతుంది. మనకు తెలియని విషయాల గురించి మనం ఎప్పుడైతే క్వశ్చన్స్ రైజ్ చేస్తామో అప్పుడే మన బ్రెయిన్ అనేది యాక్టివ్ గా ఉంటుంది. మన బ్రెయిన్ మెమరీ పవర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. నంబర్ 5, ఫన్ ఫియర్ ఫోకస్. అంటే ఫన్ ఫియర్ ఫోకస్ దీన్ని ఒక గేమ్ లాగా మనం డివైడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు చెస్ గేమ్ అనేది ఒక టైం పాస్ కి ఫన్ కోసం ఆడతాం. బట్ 15 సెకండ్స్ లో మనం ఒక కాయిన్ ని ఇలా ముందరికి మూవ్ చేయాలి అనుకున్నప్పుడు ఒక ఫియర్ స్టార్ట్ అవుతుంది. వాడు నెక్స్ట్ ఏ మూవ్ పెడతాడో, మనం ఏ మూవ్ పెట్టాలో అని ఒక ఫియర్ స్టార్ట్ అవుతుంది. ఇలా మనం ఫన్ ఫియర్ గేమ్ ఆడడం వల్ల మన డెసిషన్ మేకింగ్ అనేది స్ట్రాంగ్ అవుతుంది. మన నెక్స్ట్ లైఫ్ లో ఏ స్టెప్ తీసుకోవాలి అనేది స్ట్రాంగ్ అవుతుంది. ఫన్ ఫియర్ గేమ్ అంటే చెస్ మాత్రమే కాకుండా సుడో కూడా ఆడవచ్చు. ఇలా ఫన్ ఫియర్ గేమ్స్ ఆడడం వల్ల మనకి డెసిషన్ మేకింగ్ స్ట్రాంగ్ అవుతుంది. నెక్స్ట్ ఏ స్టెప్ తీసుకోవాలి లైఫ్ లో అనేది స్ట్రాంగ్ డెసిషన్ తీసుకోవడానికి హెల్ప్ అవుతుంది. నంబర్ 6, మేక్ యువర్ బ్రెయిన్ వర్క్. అంటే మీకు ఇంకా క్లారిటీగా చెప్పాలంటే మనం ఇప్పుడు 21st సెంచరీలో ఉన్నాం. ఫోన్, మొబైల్స్ అందరి చేతిలో ఉంది. పొద్దున్నే లేయాలంటే అందరు చేసే ఫస్ట్ పని ఏంటో తెలుసా? అలారం పెట్టడం. 6 గంటలకి 7 గంటలకి ఇలా అలారం పెడతాము. బట్ మీకు తెలియని ఇంకో విషయం ఉంది. మనం బయాలజికల్ వర్క్ గా అనుకుంటే మనం ఈజీగా మనం అనుకున్న టైంలో లేవచ్చు. మీరు రోజు పడుకునే ముందు నేను 6కి లేయాలి 6కి లేయాలి అని ఇలా 10 days అనుకుని పడుకుంటే డెఫినెట్లీ 11th డే ఆటోమేటిక్ గా 6కి లేస్తారు. ఇలా ఆటోమేటిక్ గా మీ బయాలజికల్ వర్క్ లోనే అది యాడ్ అయిపోతుంది. అది మాత్రం కాకుండా ఇప్పుడు ఫోన్ వచ్చింది, ఎవరికైనా కాల్ చేయాలనుకుంటే వాళ్ళ పేరు కొట్టి డైరెక్ట్లీ కాల్ చేసేస్తాం. వాళ్ళ నంబర్స్ ని మనం డైల్ చేసి ఇలా కాల్ చేయడం వల్ల మన బ్రెయిన్ పవర్ మెమరీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో ట్రై చేయండి. డైరెక్ట్ వాళ్ళ నేమ్ కొట్టి కాల్ చేయడం కంటే కొన్నిసార్లు వాళ్ళ డైల్ ప్యాడ్ లో వాళ్ళ నంబర్స్ ని టైప్ చేసి తర్వాత కాల్ చేయండి. బ్రెయిన్ డ్యామేజ్ ఫుడ్స్.
అంటే బ్రెయిన్ కి మనం హెల్తీగా ఉండే ఫుడ్స్ అనేది తీసుకోవాలి. చాలా మంది జంక్ ఫుడ్స్, పరోటాలు, ఆర్టిఫిషియల్ డ్రింక్, సాఫ్ట్నర్స్ ఇవి ఎక్కువ తింటుంటారు, తాగుతుంటారు. ఇందువల్ల బ్రెయిన్ అనేది పాడైపోతుంది. బ్రెయిన్ కి కావాల్సిన ఫుడ్స్ అనేది తీసుకోవాలి. లైక్ నట్స్ గానీ, వెజిటేబుల్స్ గానీ, ఫ్రూట్స్ గానీ ఇలా తీసుకోవాలి. ఎక్కువ వాటర్ అనేది తీసుకోవాలి. ఇప్పుడు చాలా మంది ఏసీలోనే బతికేస్తున్నారు. సో వాళ్ళకి వాటర్ దప్పిక అనేది వేయడం లేదు. సో రెగ్యులర్ గా వాటర్ డ్రింకింగ్ అనేది ఎక్కువ తీసుకోవాలి. అప్పుడే బ్రెయిన్ అనేది డ్యామేజ్ నుంచి తగ్గుతుంది. మీరు ఎక్కువ బ్రెయిన్ డ్యామేజ్ ఫుడ్స్ తింటా ఉంటే మీ మెమరీ పవర్ అనేది ఆటోమేటిక్ గా కొన్ని ఏళ్ల తర్వాత తగ్గిపోతూ ఉంటుంది. మీరు అనుకోవచ్చు అంతకుముందు అంతా నేను చాలా యాక్టివ్ గా ఉండేవాడిని, చాలా ఈజీగా చదివేవాడిని, ఇప్పుడు నాకు చాలా కష్టంగా ఉంది. ఎందుకంటే మీరు బ్రెయిన్ కి డ్యామేజ్ అయ్యే ఫుడ్స్ తింటున్నారు. సో ఇక్కడ నుంచి బ్రెయిన్ కి ఏం కావాలో ఆ ఫుడ్స్ తినడానికి ట్రై చేయండి. ఈ 7 టెక్నిక్స్ లో మీకు ఏ టెక్నిక్ నచ్చిందో కింద కమెంట్ చేయండి. ఈ 7 టెక్నిక్స్ ని ఎవరైనా ఇంతవరకు ఫాలో అయి ఉంటే వాళ్ళ రిజల్ట్ ఎలా ఉందో కింద కమెంట్ చేయండి. చాలా మంది తెలుసుకోవచ్చు. మీ ఫ్రెండ్స్ గానీ, మీ ఫ్యామిలీ గానీ, చదువుతున్న చిన్న పిల్లలు గానీ, స్టూడెంట్స్ గానీ ఎవరికైనా సరే ఈ వీడియోని షేర్ చేయండి. వాళ్ళ లైఫ్ లో బ్రెయిన్ పవర్ ని ఇంక్రీజ్ చేసుకుని వాళ్ళ బెటర్మెంట్ అవడానికి చాలా యూస్ఫుల్ అవుతుంది. ఈ వీడియో మీకు యూస్ఫుల్ గా అనిపిస్తే మాత్రం ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.